జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చనిపోయిన తర్వాత ఒక సామాన్య మానవుడిగా ఆలోచించండి. ఎవరన్నా సరే తండ్రి చనిపోయిన తర్వాత ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. చివరికి తండ్రిని కూడా చంపేశారని చెప్పేసి మాట్లాడుతున్నారు. కడుపుకు అన్నం తింటున్నారు, ఇంకేమైనా తింటున్నారు, నాకైతే అర్థం కాదు. తండ్రి చంపడానికి తండ్రిని కూడా జగనే చంపేశాడని చెప్పేసి కొంతమంది మాట్లాడారు. చనిపోయిన తర్వాత ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది? అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేసారు. షర్మిలమ్మ పాదయాత్ర చేశారు. 14 నెలలు పాదయాత్ర చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. 16 నెలలు జైల్లో ఉన్నారండి. మామూలు విషయం కాదు. ఒక్క 50 రోజులకే చాలా రకరకాలుగా మాట్లాడారు కదా. 16 నెలలు జైల్లో ఉండొచ్చారు. మరి వాళ్ళకి కుటుంబం లేదా? వాళ్ళకి పిల్లలు లేరా? వాళ్ళకి భార్య లేదా? చెప్పండి, ఆలోచించండి. వాళ్ళ మనుషులు కాదా? ఎన్ని విధాలుగా ప్రెషర్స్ వచ్చినా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చివరికి ఎన్ని కేసులు పెట్టినా, అది పెట్టడానికి కూడా కారణం దాని వెనకాల ఎవరున్నా సరే ధైర్యంగా నిలబడి సొంత పార్టీని ఏర్పాటు చేసుకొని ఈరోజు ఇంత పెద్ద వ్యవస్థకి కారణమయ్యారైనా. అది మామూలు విషయమా? ఎంతమంది దగ్గర నుంచి ప్రెషర్స్ ఎదుర్కొని రావాలి చెప్పండి. మనం ఒక చిన్న ఉద్యోగంలో ఉంటేనే మన మీద ఎన్ని ప్రెషర్స్ వస్తాయో ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. పైనుంచి ప్రెషర్స్ ఎలా ఉంటాయి అనేది. అటువంటిది ఒక పార్టీని స్థాపించి ఇంత పెద్ద వ్యవస్థని సిద్ధం చేసి చిన్న వయసులోనే ఎంత ఓర్పుతో సహనంతో సీఎం అయిన తర్వాత 2 సంవత్సరాలు మళ్ళీ కరోనాకు ఇబ్బంది పడి మిగిలిన 2 సంవత్సరాలు తూచా తప్పకుండా మేనిఫెస్టోని 95% అమలు పరిచినటువంటి ఏకైక వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. అప్రిషియేట్ చేయండి. ఆ పొజిషన్లో మీరుంటే మీరు ఎలా చేస్తారనేది ఆలోచించండి. ఎప్పుడు కూడా ఎదుటివాడి ప్రాబ్లం మనం ఎలా అర్థం చేసుకోవాలంటే వాడి ప్లేస్లోకి వెళ్ళి మనం ఆలోచిస్తేనే ఆ బాధ మనకు అర్థమవుతుంది. పుట్టగానే ఎవడు పరిగెత్తాడు, పసిపిల్లోడు తల్లి గర్భంలో నుంచి బయటికి రాగానే ఎవడు కూడా పరిగెత్తాడు. దానికి ఒక టైం పడుతుంది. అభివృద్ధి అంటే గత 45 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నటువంటి సీఎం గారు, అంత అనుభవం ఉన్నటువంటి సీఎం గారు 5 సంవత్సరాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి సీఎం గారు ఏం చేయలేకపోయారు. కేవలం చిన్న వయసులో 4 సంవత్సరాల పదవిలో 2 సంవత్సరాలు కరోనా పోతే మిగిలిన 2 సంవత్సరాల సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ 2 కూడా అంత చక్కగా కరోనా మహమ్మారి నుంచి కాపాడుకుంటూ ముందుకు తీసుకొచ్చిన నాయకుడు అప్రిషియేట్ చేయండి. నేనైతే ఆ పొజిషన్లో ఉంటే ఎలా ఉంటుందని ఇమాజిన్ చేసుకుని నేను మాట్లాడుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు నాకేం చుట్టం కాదు, నాకేమీ బంధువు కాదు, అన్న కాదు, తమ్ముడు కాదు, నా తోబుట్టు కాదు, ఏమీ కాదు. కానీ నాకు ఒక కృతజ్ఞత భావం ఉంది. రాజశేఖర్ రెడ్డి గారి చెప్పా కదా, ఫీజు రియంబర్స్మెంట్లో మా చెల్లెలు చదువుకుంది. అప్పుడు మా కుటుంబ ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందిలో ఉంది. తను చదువుకొని ఈరోజు లక్షల్లో సంపాదిస్తుంది ఫారెన్లో ఉండి. దానికి కారణం రాజశేఖర్ రెడ్డి గారు. ఆ కృతజ్ఞత భావం చాలు నాకు. నేనేమి పదవులు ఆశించట్లేదు, నేనేమి లేదా ప్రభుత్వం తరపున, ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ ఆయన తరపున నేను మాట్లాడుతున్నాను అంటే ఉన్న వాస్తవం అది, ఉన్న నిజం అది. ప్రతి ఒక్కళ్ళు వేలెత్తి చూపేవాళ్లే తాడేపల్లి కొంప అంటారు. మీ సొంత డబ్బులు ఏమైనా పెట్టించారా? మీ జేబుల్లో డబ్బులు ఏమైనా తీసుకొచ్చి కట్టించారా జగన్మోహన్ రెడ్డి గారికి? ఆయన డబ్బులతో ఆయన కట్టుకున్నది కొంప. ఆయన కొంపలో తగలడతారు, పెజ్జాలు తింటాడు, బర్గలు తింటాడు, ఎగ్ పఫ్ఫులు తింటాడు. ఏంటండి అది? సరే, పాలనలో బయటికి రాలేదు, వాస్తవం. మాట్లాడండి. లోపాలు ఉంటాయి ప్రతి నాయకుడి దగ్గర. అందరు ఎవరు పర్ఫెక్ట్ ఉండరు, ఖచ్చితంగా లోపాలు ఉంటాయి. మాట్లాడండి. కానీ వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది తప్పు కదా. కొంప అంటారు, మీ సొమ్ము కాదు కదా అది, మీరెందుకు ఉలికి పడతారు? వైజాగ్ ప్యాలెస్ అని చెప్పారు, రిషికొండ అన్నారు. రిషికొండ ప్యాలెస్ గురించి ఎంత ట్రోల్ చేశారు, డబ్బులన్నీ నాశనం చేశారని. మరి ఇక్కడ సచివాలయం, అమరావతిలో సచివాలయం కట్టారు, ఒకసారి వెళ్ళి చూడండి. హైకోర్టు ఉంది, కట్టారు 1500 కోట్లు వెచ్చించి. మరి ఒకసారి వెళ్ళి చూడండి ఎలా ఉందో. వర్షం పడితే మొత్తం కారణం. అంత స్ట్రాంగ్గా రిషికొండ పైన ఆయన నెక్స్ట్ 5 years కూడా వస్తే విశాఖపట్నాన్ని కూడా ఒక క్యాపిటల్ సిటీగా చేయాలని చెప్పేసి ఆయన అనుకున్నారు. కాబట్టి అక్కడి నుంచి పాలన కొనసాగించాలనో
అభివృద్ధి కూడా, అది కూడా ఒక అభివృద్ధి కదా. ఎంత స్ట్రాంగ్ గా తక్కువ అమౌంట్ లో కట్టించారు. ఇప్పుడు అదేమన్నా ఆయన అనుభవిస్తున్నారా? ఆయన ఏమన్నా అందులో ఉన్నారా? కొంతమంది చెప్పడం వాళ్ళ ఆవిడకి గిఫ్ట్ గా ఇచ్చారంట, ఆయన పేరుని రాయించేసుకున్నారంట. రాయించుకోవడానికి ఏంటంటే, మరి రాయించుకుంటే ఈ రోజు మీరు అందరూ వెళ్ళి వీడియోలు ఎలా పెడుతున్నారు? మీరందరూ లోపల ఎలా తిరుగుతున్నారు? ఆయనదైతే, ఆయన సొంతదైతే అదేమన్నా నష్టపోయేదా? పాడైపోయే వస్తువా? అంత స్ట్రాంగ్ గా మనం కొత్త కొత్త భవనాలని అన్ని కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళి అబ్బా ఏముంది వండర్గా సూపర్ గా అన్ని చూసి సూపర్ కట్టించారని మాట్లాడుకుంటున్నాం. అంత చక్కగా కట్టించారు కదా. ఏ ప్రభుత్వం వస్తే వాళ్ళు ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది. అది ఆయన ఏమన్నా వాళ్ళ ఆవిడకి గిఫ్ట్ గా ఇచ్చినట్టు, ఆయన రాపించేసుకున్నట్టు, ఆయన అనుభవించడానికి, ఆయన అధికారంలో ఉంటే అనుభవిస్తారు. ఇప్పుడు అధికారంలో లేరు, మీరున్నారు, మీరు అనుభవిస్తున్నారు. దానికి ఎందుకండి అన్ని మాట్లాడటం? తప్పు కదా అది. అభివృద్ధి చెయ్యాలనే ఉద్దేశంతోనే నెక్స్ట్ ఈ 5 years కూడా ఆయన వచ్చి ఉంటే ఖచ్చితంగా అభివృద్ధి జరిగేది. ఇంకా సంక్షేమాలు ఈ 2 years లో చూశారు. ఈ 5 years లో ఆయన వచ్చి ఉంటే, మీరు అన్నారు కదా పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధి మీద దృష్టి పెట్టేవాళ్ళు ఖచ్చితంగా. ఎందుకంటే పోర్ట్లు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి వచ్చాయి. రామాయపట్నం పోర్ట్ కూడా నేను వెళ్ళి విజిట్ చేశా. అక్కడ ఎంత మందికి ఉపాధి కల్పించవచ్చు. ఫిషింగ్ హార్బర్స్, 4 పోర్ట్లు, పెద్ద పెద్ద పోర్ట్లు. పారిశ్రామిక అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా పోర్ట్లు ఉండాలి. ఇంతవరకు ఏ నాయకుడన్నా మన రాష్ట్రంలో ఆ పోర్ట్లు తీసుకొచ్చారా? ఆలోచించండి కొద్దిగా. ఏదో నోరుందని చెప్పేసేసి ఎవరిని పడితే వాళ్ళని అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే, నోరుంది, నాకు నోరుంది, నేను కూడా అందరిని తిట్టేయచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని నేను కూడా తిట్టచ్చు, చంద్రబాబు నాయుడు గారిని నేను తిట్టచ్చు. కానీ అది కరెక్ట్ కాదు కదా. నిజమేది ఉంటే అది మాట్లాడతాం, ఏదనిపిస్తే ఏది నిజం అది మాట్లాడతాం. మనం తినేసి అబద్ధాలు మాట్లాడడం, మనం అనుభవించేసేసి నువ్వేం పెట్టావరా అనడం, అన్నం పెట్టిన చేయనే నరికేయడం అనేది చాలా నేరం నాకు తెలిసి. నమ్మక ద్రోహం. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ పాపం నమ్మక ద్రోహం చేశారు చాలా మంది. అందరు చేశారు అన్నట్లా చాలా మంది చేశారు. 10,000 ఆశపడి. ఈరోజు ఏమైంది తెలుసుకోండి, తెలుసుకొని మాట్లాడండి. రాజకీయం అంటే ఇంకంతే, ఉన్నదాన్ని లేనట్టుగా, లేని ఉన్నట్టుగా చూపించుకోవడమే రాజకీయం. కుట్రలో కుతంత్రాలు ఉన్నదాన్ని రాజకీయం అంటారు. నేనేంటంటే ఒక సామాన్య మహిళగా చెప్తున్నా. నేనేమి ఇప్పుడేం పొలిటీషియన్ని కాదు, నాకేం పదవి లేదు. ఒక సామాన్య మహిళగా చెప్తున్నా. ప్రజల పట్ల, మహిళల పట్ల ఉన్నప్పుడు స్పందించడం నా హక్కుగా భావిస్తున్నాను కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నా. అంతే తప్ప ఏ అధికారంతోనో ఇంకో దాంతో నేను మాట్లాడట్లేదు. దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఎంత ఓపికగా విన్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అభివృద్ధి తెలుసుకోవాలనుకుంటే సెర్చ్ చేయండి.